కంటిన్యూయస్‌గా ఇట్లాగా మేకప్ ఏసుకోవడం, హవర్స్ టుగెదర్ ఉండటం ఈ మేకప్ వల్ల సో, స్కిన్‌కి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది? ఏదో ప్రోగ్రామ్స్‌కి అలా చేసుకుంటే అది ఓకే. డైలీని మనం చేసుకుంటున్నామంటే మన స్కిన్ వచ్చి బ్రీత్ అవ్వటం వచ్చి చాలా కష్టపడతది. దానివల్ల మనకొచ్చి ఇంప్యూరిటీస్ అంతా లోపలికి వెళ్ళిపోయి పింపుల్స్ లాగా లేకపోతే ఒకలా కురుపుల్లాగా అలాంటిదంతా స్టార్ట్ అవుతది. స్కిన్ కూడా థిక్ అవుతది. సో, హుహు. మనం మేకప్ చేసుకుంటున్నాం అంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీ సన్ స్క్రీన్ ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఓకే. అదేలాగా నైట్ వచ్చి ఇప్పుడు ఈవెన్ కొరియన్ ప్రొడక్ట్స్ అన్ని చూసే వాళ్ళకి ఒక అర్థమవుతది. స్కిన్ ఆయిల్ అని ఉంటదనమాట. హ్మ్. ఫేస్ వాష్ లాగానే ఆయిల్ ఉంటది. హ్మ్. ఆయిల్ బట్టి జస్ట్ వైప్ చేసేస్తే మేకప్ అంతా క్లియర్ అయిపోతది. దాని తర్వాత ఒక సెకండ్ వాష్ అనమాట. సో, డబుల్ క్లెన్సింగ్. ఒకటొచ్చి ఆయిల్ క్లెన్సింగ్, ఇంకొకటొచ్చి నార్మల్ క్లెన్సింగ్. హ్మ్. మేకప్ వేసుకునే వాళ్ళు డెఫినిట్‌గా ఇది పాటించాలి. అంటే క్లెన్జింగ్ మిల్క్ లాగా అవి దొరుకుతున్నాయి క్లెన్సింగ్ మిల్క్ కదా! కాదు. అసలు అలాంటివి క్లెన్సింగ్ ఆయిల్ పెట్టుకోవద్దా? గానే అమ్ముతదనమాట. వీకేర్‌లో ఇంకా రాలేదు. మేబీ రావచ్చు. అయితే ఓకే. క్లినిక్‌లో ఇస్తున్నాం. క్లినిక్ ప్రొడక్ట్స్‌కి ఇస్తున్నాం. సో, ఆయిల్ పెట్టి క్లెన్సింగ్ చేసేసి తర్వాత మేకప్ అంతా క్లియర్ అయిపోతది. డ్యామేజ్ లేకుండా రబ్ చేయకూడదు. హ్మ్. స్కిన్ రబ్ చేసేటప్పుడు ఏమవుతదంటే పోజ్ ఓపెన్ అయిపోతది. సెకండ్ వచ్చి పారాబెన్, సల్ఫేట్ లేని కెమికల్స్ లేని ఫేస్ వాష్ యూజ్ చేసేది చాలా మంచిది.